మీ అందరికి తెలుసు, ఒక 3 రోజుల కింద కూడా మనము ఈ ఎన్డీపీఎస్ దాని గురించి, డ్రగ్స్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టుకున్నాము. అందులో అప్పుడు మనకి ఓన్లీ 2 అక్యూజులు మాత్రమే అప్పుడు దొరికిండ్రు. అందులో అడవి రాఘవ మరియు పంది వినోద్. మిగతా వాళ్ళు అందులో అప్స్టాండింగ్ ఉండే. వాళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టి వాళ్ళని పట్టుకోవాలనే ఉద్దేశంతో మా టీములు సెర్చ్ చేస్తుండగా మాకు నమ్మదగిన సమాచారం అనేది రాగా మా యొక్క అజయ్, ఇన్స్పెక్టర్ శివశంకర్ గారి నేతృత్వంలో, కోదాడ ఇన్స్పెక్టర్ శివశంకర్ నేతృత్వంలో మరి అజయ్ కుమారు మరియు వాళ్ళ టీము నిన్న సాయంత్రం డేగాబాబు ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని చెప్పి సమాచారం ఇవ్వగా ఇమీడియట్గా మా టీం అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆపరేషన్ చేయగా వాళ్ళ పేర్లు మధ్య రవితేజ మరియు షేక్ మగ్దూమ్, అదేవిధంగా షేక్ సుబానీ మరియు షేక్ ఇర్షాద్ అని 4 వ్యక్తులు మాకు అక్కడ దొరకడం జరిగింది. వాళ్ళను తీసుకొచ్చి విచారించగా వాళ్ళ విచారణలో మనకు వాళ్ళ దగ్గర నుంచి ఒక 6 కిలోల గాంజాయి మరియు టాసెక్స్ అనే ఒక దగ్గుమందు, మీకు ఎట్లయితే మనకు బెనెటోన్ ఎట్లుంటుందో దాంట్లో ఆ రకమైన ఈ టాసెక్స్ అనే ఒక దగ్గుమందు కూడా వాళ్ళ దగ్గర ఒక డిక్కీలో వెహికల్, ఒక 2 వీలర్ వెహికల్ కూడా మనకు దొరికింది. ఆ డిక్కీలో చెక్ చేయగా అందులో టాసెక్స్ సంబంధించినవి కూడా మనకి దగ్గుమందు లభించడం జరిగింది. వీళ్ళ పైన ఇంతకుముందు కూడా గత నేర చరిత్ర కూడా ఉంది. దీంట్లో మనకి టాసెక్స్ సంబంధించిన దగ్గర 38 బాటిల్స్ లభించినాయి. ఇందులో కొడినైన్ అనే ఒక డ్రగ్ అనేది ఉంటుంది. ఇది ఏంటంటే దీన్ని కొద్దిగా ఎంత మోతాదులో తీసుకోవాలో అంత మోతాదులో విత్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఉంటేనే దీన్ని యూజ్ చేయాలి. వీటిని కూడా ఇప్పుడు ఈ మధ్య ఈ యొక్క గాంజాయి అనేది చాలా తక్కువగా దొరుకుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ దగ్గు మందుని కూడా ఈ యొక్క యువతకి ఇచ్చి టోటల్గా ఒక బాటిల్ అంతా తాగితే కూడా వీళ్ళకి ఇమీడియట్గా ఒక 24 అవర్స్ వరకు నష ఉంటుంది. దీన్ని మనం డ్రగ్ కంట్రోల్ వాళ్ళతో కూడా చెక్ చేయించుకుంటే ఇందులో కూడా కంపల్సరీ డ్రగ్ ఉంటుందని చెప్పి తెలిసింది. ఈ యొక్క మెడికల్ షాపుల్లో కూడా తెలియజేయడం ఏందనగా కూడా ఈ యొక్క దగ్గు మందులు ఏవైతున్నాయో వీటిని వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క టాసెక్స్ అనేది ఏదైతే ఉందో మనకి ఖమ్మంలో ఉన్న ఒక మెడికల్ షాప్లో మళ్ళీ ఇక్కడ నుంచి వీళ్ళ ఈ సమాచారం ఇవ్వగా అక్కడ షాప్లోకి వెళ్ళి అక్కడ నుంచి కూడా కొన్ని సీజ్ చేయడం జరిగింది. వారిపైన కూడా మెడికల్ షాప్ యొక్క లైసెన్స్ రద్దు కూడా డ్రగ్ కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కోదాడ పట్టణంలో వీళ్ళంతా కూడా పాత నేరస్తులే, ఇంతకుముందు గంజాయిలు ఉన్నవారే. వీళ్ళంతా కూడా ఏంటంటే యూత్ని ఈ యొక్క కోదాడ పట్టణంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అలజడులు సృష్టించాలనే ఉద్దేశంతో, వీరికి ఇంకా ఎవరు ప్రోత్సాహం ఉన్నదనేది కూడా దీనిలో విచారణ తెలుసుకుంటాం ఉద్దేశంతో ఈ యొక్క గాంజా అనేది ఈ కాలేజ్ స్టూడెంట్స్కి మరియు ఈ ఆటో డ్రైవర్స్కి కోదాడ పట్టణంలో పోకిరీలకు సప్లై చేస్తున్నారు. వీటి చేయడం వల్ల వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ గాంజాయికి ఈ యొక్క దగ్గుమందులకు వాళ్ళ మత్తుకు అలవాటు పడి చిన్న దొంగతనాలకు కూడా వీళ్ళు అలవాటు పడుతున్నారు. కాబట్టి ఈ కోదాడ పట్టణంలో డ్రగ్ గాంజా అనేది ఏది లేకుండా చేయాలనే ఉద్దేశంతో సీనియర్ ఆఫీసర్స్ యొక్క ఆర్డర్స్ ప్రకారం మేము కోదాడ పట్టణంలో డ్రగ్ లేకుండా శివశంకర్ టౌన్ సిఐ గారి నేతృత్వంలో అజయ్ కుమార్ని స్పెషల్గా అపాయింట్ చేసి ఒక 1+4 ఒక హెడ్ కానిస్టేబుల్, 4 కానిస్టేబుల్ నేతృత్వంలో నిరంతరం ఈ యొక్క ప్రక్రియ అనేది కొనసాగుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. మీరు కూడా ఏదైనా సమాచారం ఉంటే మాకు ఇవ్వగలరని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దీంట్లో ఈ యొక్క మొన్న 2 kgs ఇప్పుడు 6 కిలో గాంజా పట్టుకోవడం జరిగింది. దీనిలో ముఖ్య పాత్ర పోషించిన టౌన్ సిఐ గారికి మరియు ఎస్ఐ గారికి మరియు వాళ్ళ టీమ్కి కూడా సీనియర్ అధికారులకి వీళ్ళకి రివార్డ్ రోల్ కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే గాంజా అనేది ఇంత పెద్ద మొత్తంలో పరామర్శం చేసుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. కాబట్టి కాదండి, ఫస్ట్ ఇది తీసుకోండి. సార్ డేస్పీ గారు సౌరేజ్
ఆల్రెడీ చేంజ్